అంటే మామూలుగా బిగ్ బాస్‌లో ప్రతిసారి గూడా ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి ముఖ్యంగా ఇమ్మాన్యువల్ గురించి ఎక్కువగా వివాదాలు జరిగాయి. ఎందుకంటే ఇమ్మాన్యువల్‌కి ఇక్కడ సోషల్ బేస్ బలంగా ఉంది. ఆహ్, ఆహ్, అతను కామెడీతో నవ్వించడం గానీ, లేకపోతే అందరితో మంచిగా ఉండడం గానీ, సంజనాతో తల్లి కొడుకుగా, తనూజతో బెస్ట్ ఫ్రెండ్‌గా ఇలాగా అతని రోల్ పర్ఫెక్ట్‌గా చేశాడు. ఆహ్, చాలామంది అటు ఇటు తడబడ్డారు గానీ, అతనైతే బిగినింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆహ్, అందరితో బాగుండడం గానీ, కామెడీ గానీ, తర్వాత టాస్క్‌లు చేయడం గానీ అన్నీ చేశాడు. సో, అతను కమెడియన్ అనేసే అతన్ని పక్కన పెట్టారా అన్న విమర్శలైతే బలంగా వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలామంది నిజమైన విన్నర్ ఇమ్మాన్యువలే, ఆహ్, అతను కాదు, కళ్యాణ్ కాదు అని పోస్టులు పెడుతున్నారు. ఇదంతా కూడా ఫ్రాడు, ఇదంతా కూడా ఫిక్సింగు. ముందుగానే వాళ్ళు ఒక ఫిక్స్ చేసుకొని ఎవరికివ్వాలి ఏంటనేది చేసుకొని దాన్ని బట్టే అతని మీద బిల్డప్ చేసుకుంటూ ఓట్లు ఇవన్నీ కూడా పబ్లిక్ రికార్డ్ కాదది. ఎవరు ఎన్ని ఓట్లేశారు, ఎంత ఓట్లొచ్చాయి, ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా బయటికి తెలీదు కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. సో, నిజమైన ఆడియన్స్‌కి నచ్చిన వ్యక్తి అయితే ఇమ్మాన్యువలే. ఇమ్మాన్యువల్‌కి ఇచ్చుండాలి అనేది అందరూ గూడా మాట్లాడుతున్నారు. అట్లాగే జబర్దస్త్ టీమ్ చాలామంది గూడా దీని మీద పోస్టులు గూడా పెట్టారు. చాలా తీవ్రమైన బాధతో, కోపంతో. సో, ఇది ఫ్రాడ్ జరిగిందనేది వీళ్ళ అభిప్రాయం. జనరల్‌గా ఏందంటే అసలు మొత్తమే ఆ ప్రోగ్రామే ప్రోగ్రామ్డ్. అంటే రియాలిటీ షో అనేది బిగ్ బ్రదర్ నుంచొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఈ బిగ్ బాస్ షోలు అనేవి జరుగుతున్నాయి. ఇది కంట్రోల్డ్, ప్రోగ్రామ్డ్, ప్రతిదానికి స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని బట్టే అందరూ మూవ్ కావాలి. ఆ వితిన్ దట్లో ఎవరి దీని రోల్ని వాళ్ళు ప్లే చేయొచ్చు. అంటే లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి లేదు. సో, అంటే వీళ్ళు ఏంటంటే దీంట్లో విపరీతమైన డ్రామా క్రియేట్ చేయాలి, తర్వాత గొడవలు క్రియేట్ చేయాలి, టెన్షన్ రావాలి, ఏడుపు రావాలి, ఇవన్నీ ఎమోషనల్ ఎఫెక్ట్ బాగా ఇవ్వడం కోసం మొత్తంగా స్కెచ్ చేసుకొని స్క్రిప్ట్ రాసి దాన్ని బట్టి చేస్తారు. అందువల్ల ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఆడియన్స్ అంతా ఒకరిని అనుకుంటారు, కానీ వేరే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ కూడా ఇమ్మాన్యువల్‌కి ఎక్కువ ఇది ఉంది. నిజానికి కళ్యాణ్ పడాలకి చాలామందికి నచ్చని వ్యవహారం ఉంది. బిగినింగ్‌లో అయితే కళ్యాణ్ పడాల్ చాలా నెగటివిటీ 2, 3 వారాల పాటు బాగా నెగటివిటీ ఉండింది. ప్రియా వెళ్ళిపోయిన తర్వాతే అతనికి మళ్ళీ కొంచెం అతను వ్యూహాలు మార్చుకొని ఫామ్‌లోకి వచ్చి తర్వాత తన గేమ్‌ని చేశాడు. తర్వాత అతనికి కూడా పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. కళ్యాణ్ పడాల అర్హుడు కాదంటే అర్హుడని చెప్పచ్చు. ఎందుకంటే అతను బిగినింగ్లో 3 వారాల తర్వాత గేమ్ని కంట్రోల్లోకి తీసుకోగలిగాడు. అయితే అతనికి టఫ్గా ఇటు డిమోన్ పవన్ కానీ, తనుజ కానీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారని చెప్పచ్చు. ఈవెన్ ఇమ్మాన్యువల్ కానీ వీళ్ళు ముగ్గురు టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చారు. కానీ ఒక్కొక్కసారి మనకి ఫేవర్గా అనిపించే వాళ్ళు వేరే క్వాలిటీస్ వేరే వాళ్ళకి నచ్చవచ్చు. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళ క్రైటీరియాని బట్టి వాళ్ళు ఇస్తారు. అయితే ఒక సామాన్య ఇవ్వడం, అది కూడా సిఆర్పిఎఫ్ జవాన్కి ఇవ్వడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఎందుకంటే ఇక్కడ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు కామనర్కి ఈ ప్రైజ్ రావడం అనేది, విన్నర్గా గెలవడం అనేది ఖచ్చితంగా ఇది ఎంతోమంది కామనర్స్ని, మామూలు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. వాళ్ళు కూడా మనం కూడా కష్టపడాలి, మనం కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అన్న ఒక యాస్పిరేషన్స్ పెరగడానికి. ఎందుకంటే ఇండియానే యాస్పిరేషన్ యూత్ ఉన్న దేశం. దాదాపు 65% పాపులేషన్లో 35 ఏళ్ల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 65% 35 ఏళ్ల యువకులు. కాబట్టి యాస్పిరేషనల్ యూత్ ఉంటారు. కాబట్టి వీళ్ళకి అందరికి కూడా కళ్యాణ్ పడాల ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో.